హాయ్ అండి. పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అందులో ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. పసుపు, ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 to 7 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి పప్పు గుత్తుతో పప్పును రుబ్బుకోవాలి. తర్వాత మనం ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని 1 కప్పు అందులోకి పోసుకోవాలి. మనకు సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేయాలి. మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ గ్యాస్ మీద పెట్టి మళ్ళీ మరగనివ్వాలి. అందులో కొంచెం కారం, ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత పోపు కోసం ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసి అందులో ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసి అందులో కొంచెం ఇంగువ యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పుచారును అందులో వేయాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. లాస్ట్కి 1 or 2 మినిట్స్ మరగనివ్వాలి. మనకు కావలసిన పప్పుచారు రెడీ.